ఇప్పుడే తెలుగు డబ్బింగ్లో వచ్చిన ద డాగ్స్ అనే మూవీ చూసా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందంటే ఓకే, పర్లేదు, యావరేజ్ అనిపించింది. మొదట ఈ టైటిల్ ద డాగ్స్ చూడగానే మనకేం గుర్తొస్తుంది? కుజో రేంజ్లో వేటాడుతాయేమో, లేదా కనీసం గట్టిగా మొరుగుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. పోస్టర్ చూస్తేనేమో 2 రాక్షస కుక్కలు మనల్ని మింగేయడానికి రెడీగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ ఓటీటీలో చూశాక అర్థమైంది ఏంటంటే ఆ కుక్కలు కరిచే రకం కాదు, కనీసం మొరిగే రకం కూడా కాదు. అసలు ఈ సినిమా సగం వరకు కుక్కలెక్కడ్రా బాబు అని భూతద్దం పెట్టి అతకాలి. ఇది బౌ సినిమా కాదు, ఆడియన్స్ డేటా బొక్క పెట్టే సినిమా. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఇదొక రాడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ భయ్య. సినిమా పేరు ద డాగ్స్ అని పెట్టారు, కానీ లోపల ఉన్న కంటెంట్ చూస్తే ద ల్యాగ్స్ అని పెట్టాల్సింది. కుక్కల కంటే ఎక్కువగా మన సహనమే ఉంది కాబట్టి. ఆ సినిమాలో కుక్కలను చూస్తే జాలేసింది. వాటికి కూడా స్క్రిప్ట్ అర్థం కాక మనల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారా బాబు అన్నట్లు నీరసంగా చూస్తున్నాయి. కుక్కలంటే ఇష్టం ఉంటే వీధిలో ఉన్న కుక్కలకి బిస్కెట్ వేయండి, కానీ ఈ సినిమా చూసి మీ టైం అయితే బిస్కెట్ చేసుకోకండి. సరే, స్టోరీ చెప్పుకోవాలి కాబట్టి ఒక అమ్మ ఒక కొడుకు అబ్యూజివ్ ఫాదర్ నుండి తప్పించుకొని ఒక పాత ఫామ్ హౌస్కి వెళ్తారు. ఏంటో ఈ హాలీవుడ్ హర్రర్ సినిమాలు ఎప్పుడు కూడా ఫామ్ హౌస్కే ఎందుకు వెళ్తారో ఆ దేవుడికే తెలియాలి. అక్కడికి వెళ్ళాక ఆ అబ్బాయికి వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో కనిపిస్తారు. ఇది దెయ్యమా కుక్కలా లేక మన భ్రమ అని మనం జుట్టు పీక్కునే లేపు సినిమా క్లైమాక్స్ అయిపోద్ది. మధ్యలో ఆ ఫ్యామిలీ డ్రామా ఎంత సాగుతుందంటే ఇది హర్రర్ సినిమానా లేక సెంటిమెంట్ సీరియలా అని డౌట్ వచ్చింది నాకైతే. భయం వేయడం దేవుడెరుగు, నిద్ర మాత్రం గట్టిగా వస్తుంది. జంప్ స్కేర్స్ సున్నా. అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఏదో చీకటిగా ఉండటం తప్ప టెన్షన్ అయితే అసలు లేదు. అసలు టైటిల్ రోల్ పోషించాల్సిన కుక్కలే గెస్ట్ ఆర్టిస్టుల కంటే తక్కువగా ఉన్నాయి భయ్య. అవి స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు కూడా భయపెట్టడం మానేసి మాకు కూడా ఈ స్క్రిప్ట్ నచ్చలేదు అన్నట్లు నీరసంగా చూస్తున్నాయి. యాక్టర్స్ పాపం వాళ్ళు ట్రై చేశారు, కానీ డైరెక్టర్ గారేమో వాళ్ళ చేత భయపడడం కంటే దీర్ఘాలు తీయడమే ఎక్కువ వేయించారు. ఆ పిల్లాడి ఎక్స్ప్రెషన్స్ చూస్తే దెయ్యాన్ని చూసి భయపడుతున్నాడా లేక ఈ సినిమా ఎప్పుడైపోతుందని దిగులు పడుతున్నాడా అనిపించింది నాకైతే. ఫామ్ హౌస్కి వెళ్ళారు సరే, కరెంట్ ఉండదు, సిగ్నల్ ఉండదు. హాలీవుడ్ హర్రర్ రూల్ నెంబర్ 1 కదా. ఎంత డేంజర్ వచ్చినా సరే లైట్ మాత్రం వేయకూడదు. ఈ సినిమాలో ఆ రూల్ని తప్పకుండా పాటించి మన కళ్ళకు చీకటి తప్ప ఇంకేమీ కనిపించకుండా చేశారు. ఈ సినిమా చూసే బదులు మీ పక్కింటి కుక్కతో గంట సేపు వాకింగ్కి వెళ్ళండి. మీ హెల్త్కి మంచిది, మనశ్శాంతికి కూడా మంచిది. ఈ సినిమా మాత్రం మెంటల్ హెల్త్కి హానికరం. అన్నట్లు రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాను కదా, 1/5. ఇంకా కావాలంటే మీరు పెంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్, జై హింద్.